హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవడం జరిగిందనమాట. సో మన జరిగినటువంటి మిర్యాలగూడలో జరిగినటువంటి సభలో మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. రైతు భరోసాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. రైతు భరోసాకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు నాకు కామెంట్ చేయండి. సో మరి ఈ ప్రభుత్వం అయితే లేట్ చేస్తుంది కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం బెస్టా లేక ఈ ప్రభుత్వమే బెస్ట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే మనకు తెలంగాణలో రైతు భరోసా నిధులు మున్సిపల్ ఎన్నికల ముగిసిన వెంటనే జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఇంతకుముందు మనకు సంక్రాంతి ముందు వేస్తామని, సంక్రాంతి రోజే రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దాని తర్వాత మాట మార్చడం జరిగింది. దాని తర్వాత 26 జనవరి రోజు రైతుల ఖాతాలో మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పి మళ్ళీ మాట తప్పిందన్నమాట. మళ్ళీ ఇప్పుడు మనకు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ని ఆశగా చూపి ప్రజలను మభ్యపెట్టాలనే ఆశతో కంప్లీట్గా ఎలక్షన్ అయిన వెంటనే రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని కూడా బహిరంగంగా ప్రకటించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. మరి ఎలక్షన్ అయిన తర్వాత కూడా వస్తాయో లేదో అనేది కూడా ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందనమాట. అయితే మనకు ఫిబ్రవరి 2026 నాటికి యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కోసం రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఈ పంట యాసంగి సీజన్ సంబంధించి మనకు డిసెంబర్ నెలలోనే కంప్లీట్గా వేయారన్నమాట. సంక్రాంతికి ముందు డిసెంబర్ నెల ఎండింగ్లో చివరి వరకు, అలాగే సంక్రాంతి ముందు ఫస్ట్ వీక్లో మనకైతే నాట్లు వేస్తారు కాబట్టి డిసెంబర్ మంత్లో అప్పుడు మనకు యాసంగి సీజన్ సంబంధించి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు డబ్బులు వేస్తే ఏదైనా యూరియా బస్తాలకో లేదా వరి బస్తాలకో లేదా ఏదో దున్నిపేయడానికో ఈ విధంగా మనకు నాటేయడానికో రైతుకు ఒక ఆసరగా ఉంటుందనే ఉద్దేశంతో ఇంతకుముందు ప్రభుత్వం చేసి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కూడా టైం టు టైం వేసిందనమాట. కానీ ఇప్పుడు మనకు ఇంకా ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అయితే పడకపోవడం ఇది గమనార్హం అని చెప్పుకోవచ్చు. అయితే మనకు యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. శాటిలైట్ సర్వే కారణంగా కొంత ఆలస్యం అవుతుంది. ఇదొక కారణం అన్నమాట. మళ్ళీ ఇదొక సర్వే చేస్తున్నారు, శాటిలైట్ సర్వే అంట. ఇందులో శాటిలైట్ సర్వేలో సాగులో ఉన్నటువంటి భూమికి మాత్రమే డబ్బులు వేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేసి సర్వే చేయిస్తుందన్నమాట. ఇప్పుడు యాసంగి పంట వేయని భూములకు, బీడు భూములకు కూడా డబ్బులు వేయొద్దని సర్వే ద్వారా శాటిలైట్ సర్వే అయితే చేయించడం జరుగుతుంది. దాని ద్వారా కూడా ఆలస్యమైందని చెప్పడం జరిగింది. 12,000 రూపాయలు మనకు ఏడాది చొప్పున కంప్లీట్గా సాయం అందించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు వీటికి సంబంధించి నిధుల జమకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల తర్వాతనే రైతు భరోసా నిధులు కంప్లీట్గా వేసామని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నిధులు జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇప్పుడు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ 11న కాబట్టి దాని తర్వాత రిజల్ట్ వస్తాయి. దాని తర్వాత మళ్ళీ కథ ఫస్ట్కే పోతుందన్నమాట. యాడేసిన కొంగడి ఆడనే ఉన్నట్టు కంప్లీట్గా మళ్ళీ మనకు ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చిలో, ఇంకా చెప్పలేము, ఇక మర్చిపోవాలి రైతు భరోసా వస్తుందో రాదో తెలియదు. దాని తర్వాత సర్వే కారణం, సాగులో ఉన్న భూములను పక్కాగా గుర్తించడానికి శాటిలైట్ సర్వే భూ ప్రక్షాళన కారణంగా కొంత ఆలస్యం జరుగుతుందంట. అయితే మనం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం 10,000 అయితే ఇవ్వడం జరిగింది రైతు భరోసా, ఎకరాకు 5,000 చొప్పున. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం 2 దఫాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి 2 రైతు భరోసాలు ఎగ్గొట్టిందనమాట. ఒకటే రైతు భరోసా ఇచ్చింది, మళ్ళీ ఈ రైతు భరోసా కూడా ఇస్తుందో లేదో కూడా తెలియదు అనమాట. అయితే దీనికి సంబంధించి వాస్తవంగా సాగు చేసే రైతులు యోగ్యమైన భూములకు మాత్రమే ఈ సాయం వర్తిస్తుందని, అనర్హులను తొలగిస్తున్నామని చెప్పడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే రైతులకు పెట్టుబడి కష్టాలను తొలగించడం, యాసంగి సాగుకు ఆర్థిక సాయం అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ కూడా చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన సభలో చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా ప్లే చేశాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, వినండి. మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా. ఆల్రెడీ రైతు భరోసా డబ్బులు ఈ మున్సిపల్ ఎలక్షన్ ముగిసిన వెంటనే రైతుల ఖాతాలో వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకుంటుందని చెప్పడం జరిగిందనమాట. ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. దీనిపైన మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, మీకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు ఎంతమందికి రైతు భరోసా డబ్బులు వచ్చాయి, ఇంకా ఎవరెవరికి రావట్లేదు, వాటికి సంబంధించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.